నమస్తే. ముఖ్యంగా కరీంనగర్ ప్రగతిశీల భావాలకు విప్లవాల పొరటిగడ్డగా పేరొందిన కరీంనగర్లో మత రాజకీయాలు ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. నేను హిందువులకే ప్రతినిధిని, బరాబర్గా హిందువులకే ప్రతినిధిని కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బండి సంజయ్ కూడా గతంలో కలెక్టర్ ముస్లిం పనిచేశారు. ప్రస్తుతం సిపి గౌసాలం అక్కడ పనిచేస్తున్నారు. వీరిద్దరి విషయంలో ఎప్పుడు బండి సంజయ్ వీరిద్దరి పట్ల వీళ్ళ మతాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి సందర్భం నేనైతే వినలేదు. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే 25 ఏళ్ల పాటు తెలంగాణలో ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ఒక పార్టీ ప్రజాప్రతినిధిగా చెప్పుకుంటున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ కరీంనగర్ సిపిని ఉద్దేశించి తొరకోడా, నువ్వు ముస్లింవి, నేను హిందువుని అంటూ నినాదాలు చేయడం నిజానికి ఆశ్చర్యపరిచింది. మొత్తం పౌర సమాజం నివ్వెరపోయింది. ఒక ముస్లిం సిపి కాబట్టి హిందూ ధర్మాన్ని పాడు చేస్తా ఉన్నాడు. ఒక ముస్లిం సిపి కాబట్టి హిందూ ధర్మాన్ని పాడు చేస్తా ఉన్నాడు. కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్లలో అక్కడ అరవింద్, ఇక్కడ కరీంనగర్ ఎమ్మెల్యే బండి సంజయ్, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ ఈ ఉద్దండులను ఓడించడం వెనక గంపగుత్తగా ముస్లిం ఓట్లు బీఆర్ఎస్కు పోలవడమే మనం ప్రధాన కారణం అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఓటమెరగని ఈటల రాజేందర్ను ఓడించి హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డిని గెలిపించడం వెనక ముస్లిం ఓటర్ల పాత్రను మనం కొట్టిపారేయాలి. గతంలో ఎన్నడూ బీఆర్ఎస్ ఉద్యమ సమయంలో కానీ, అది టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కానీ హిందువులు ముస్లింలుగా విభజన రేఖ గీసినటువంటి సందర్భం నాకు గుర్తులేదు. నిజానికి ఆ పార్టీకి ఈ బురదను ఆపాదించలేదు. పాడి కౌశిక్ రెడ్డి తన స్వార్థం కోసం, తన అక్కడ ఉద్రిక్తతను జరిగినటువంటి అంశానికి మతాన్ని పులిమి, మతము రంగును వేయడం, ఆ సిపిని పట్టుకొని ఒక మతానికి చెందిన వాడివి, నేను హిందువునని మాట్లాడడం నిజానికి ఇది విడ్డూరం. గౌసాలం సిపి తన ఉద్యోగ జీవిత చరిత్రను ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఆయన ఉద్యోగ ధర్మంలో ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ కొమ్ము కాసినట్టు కానీ, ప్రాతినిధ్యం వహించినట్టుగా కానీ మనకి ఎక్కడా కనపడలేదు. కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్లో గణేష్ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటైనటువంటి వినాయకుడు విగ్రహం దగ్గర ఆయన పూజ చేయడాన్ని మొత్తం పౌర సమాజం నివ్వెరపోయింది. ఒక పోలీసు అధికారి, ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తి విగ్రహారాధనలో పాల్గొనడం అంటే ఆయన ఖచ్చితంగా ప్రోగ్రెసివ్, ఆయన ఖచ్చితంగా సెక్యులర్, మతాలకు అతీతంగా బతుకుతున్నటువంటి, నిజానికి ఇది అభినందించదగ్గ విషయం. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఫలానా మతానికి చెందిన వాడివని ఒక రాయి విసరడం మొత్తం సమాజాన్ని, అంటే తనకు వ్యతిరేకంగా ఏదో జరిగినటువంటి ఘటనకు మొత్తం మతం రంగును పులిమి సమాజాన్ని హిందువులు ముస్లింలుగా విభజించాలని చూడడం నిజానికి దురదృష్టకరం. దీనికి క్షమాపణలు అడగాల్సింది కేవలం ఐపీఎస్ సంఘం మాత్రమే కాదు, మొత్తం పౌర సమాజానికి పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. కరీంనగర్ ప్రజలకు, మరీ ముఖ్యంగా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణలు అడగాలి. అలాగే వ్యక్తిగతంగా కలుసుకొని సిపిని కూడా క్షమాపణలు అడగాలి. నిజానికి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన, చేదు గులికగా కరీంనగర్ రాజకీయ చరిత్రలో మిగిలిపోతుంది.